అమరావతి లేదా మావిగన్ ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తోంది. Yes, we would stand by it. We are for Mavigan. ఎవరు స్టాప్ చేయలేరు. అమరావతి అజేయం. అమరావతియే ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని. On behalf of the entire house and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new capital, Amaravati. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. అమరావతి లేదా మావిగన్ ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ సిటిజన్ ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ అమరావతి మావిగన్ రెండిట్లో మీరు మీ అనుభవాన్ని బట్టి ఎవరికి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అనేది కానీ ధర్మబద్ధంగా మాట్లాడతాం. మనం ఒక రాష్ట్రం నుంచి విడిపోయి మనం సపరేట్ రాష్ట్రము ఏర్పడింది. ఈ రాష్ట్రానికి పరిపాలనా భాగం అనేది ఒక చోట అనేది, పరిపాలన ఒక చోట నుంచి జరగాల, కేంద్రం ఉండాలి, సెంటర్ పాయింట్ ఉండాలి. మన రాష్ట్రానికి సెంటర్ పాయింటు ఇప్పుడు చెప్పినటువంటి అమరావతి సెంటర్ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచి వైజాగ్, అక్కడి నుంచి తిరుపతి, ఇటు అనంతపురము, అన్ని వైపులకు మనకు ఇంచుమించు సమాన దూరంలో ఉన్నటువంటి నగరము అమరావతి అని నిర్ణయించబడినది. ఇది నా దృష్టిలో సెంటర్ పాయింట్గా తీసుకుంటే ఇది సబబుగానే ఉంది. భారతదేశంలోని అత్యుత్తమైనటువంటి సెంటర్ నగరంగా ఏర్పడుతుంది. ఫ్యూచర్లో మనకు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఢిల్లీ ఎట్టయితే ఉందో, దక్షిణ భారతదేశంలో ఎన్ని వసతులు, దీనికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్, రైలు మార్గాలు కానీ, విమాన మార్గాలు, నావికా మార్గం కానీ, రోడ్డు మార్గాలు అన్నీ ఏర్పడినప్పుడు ఇది దక్షిణ భారతదేశంలో కూడా ఒక ప్రధాన నగరంగా మనం పెట్టుకోవడం కూడా బాగుంది. మావిగన్కి ఎందుకు సార్? ఎందుకంటే అది అంటే అమరావతి చూస్తున్నాం మేము 10 ఏళ్ళగా 5 ఏళ్ళగా. ఇంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నుంచి చూస్తున్నాం. ఆడంతా మట్టి, నీళ్లు, అది ఉపయోగపడదని, బిల్డింగ్లకు కానీ దేనికి కానీ ఉపయోగపడదని తేలిపోయింది. అక్కడ ఈ ఊరికే వీళ్ళు చంద్రబాబు నాయుడు అంతా వాళ్ళ బంధువులకి వాళ్ళకి తీసిచ్చి అప్పుడు తెలియక చేసేసినాడు. ఇప్పుడు తెలిసి కూడా మార్చలేకున్నాడు అతను. వాళ్ళందరూ ఏదన్నా అంటారండి. అంటే ఇప్పుడు 1000 ఎకరాలు సేకరించేశారు, అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు పెట్టేస్తారు. ఇప్పుడు మార్చడం అంటే సాధ్యమా? మార్చడం అంటే ఏం పెట్టేశారడా, ఏమైపోయింది? ఎన్నెన్నో కోట్లాది 1000 కోట్లు నాశనం చేసేస్తాం దేనికో. అది కూడా అందులో పోయింది అనుకోవాలి. మళ్ళీ 36,000 ఎకరాలు సేకరించడం కానీ అంత సేకరించబడలే. ఇప్పుడు నెల్లూరు దీన్ని సిటీ చేస్తారు, ఆటోమేటిక్గా వద్దులేకి వచ్చేస్తుంది. ఇది ఉత్తర నేలలో ఒక రాజధాని అన్న తర్వాత రాజధానికి సంబంధించి సచివాలయం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, కార్యనిర్వహణ కార్యాలయాలు మొత్తం కూడా ఏర్పాటు చేయాలి కదా. దానికంటూ కొంత ఇదైతే ఉంటుంది కదా. అవును సార్, కాదనలేదు సార్. అక్కడ ఎడారిలో ఇప్పుడు పోయి మేము కూడా కడతాం. హైదరాబాద్ అంటే స్థలం దొరికితే ఏదో ఒక బిల్డింగ్ కట్టడం, ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటాం. ఆడపోయి ఏం చేయగలుగుతాము? అమరావతిలో ఇప్పుడు అండే బిల్డింగ్లో, కట్టిన బిల్డింగ్లోకి మనుషులు లేరు. ఉద్యోగస్తులు కూడా అండే ఉద్యోగస్తులు బయట వెళ్తున్నారు, ఉండటంలే నైట్కి కూడా. ఆడ ఏముంది? ఆడ ఏమీ లేదు. సౌకర్యం, బిడ్డలకు సౌకర్యం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఉద్యోగం వస్తుందని లేదు ఎవరికి. ఇప్పుడే అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా డెవలప్ అయిన మెడ్రాస్, హైదరాబాదు ఇప్పుడేమవుతుంది? ఏమైతే అమరావతి అదే ఇప్పుడు సిఆర్డీఏ కార్యాలయం కట్టారు, మిగతా కార్యాలయాలు కడుతున్నారు, ప్రభుత్వ అధికారుల కోసం భవనాలు కట్టున్నారు. ఇక్కడ ఈ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఆటోమేటిక్ డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ ప్రజలే ఇప్పుడు హైదరాబాద్ పోయి చేరిపోతున్నారు కదా చాలామంది, వ్యాపారాలు దాన్ని ఆ విధంగా వెళ్ళిపోతారు. రాజధాని ఇది అని ప్రజలే డెవలప్ చేస్తారు. ప్రభుత్వం ఏం చేయబడలే, అంత ఖర్చు పెట్టబడలేడు. ఇంకా మనకు పర్మనెంట్ రాజధాని ఒకటి ఉంటే బాగుండు. అది అమరావతి అయితేనే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే అమరావతి అనేది ఒక ఇంతకుముందు శాతకర్ణుల రాజధాని కాబట్టి, శాతకర్ణుల రాజధాని ప్రకారం ఇంతకుముందే రాజధాని మనకు ఉండింది. ఆ రాజధాని అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం డెవలప్ అయినది. మావిగన్ అయినా అమరావతి రెండు ఇంచుమించు ఒకటే. కాకపోతే అక్కడ మచిలీపట్నం తీసుకొని వచ్చారు, ఇక్కడ తీసుకొచ్చారు. రెండు ఒకటే, దాని మెయిన్ డిఫరెన్సే లేదు. అమరావతిని ఒక సెంటర్ డెవలప్ అయితే, మనకు ఒక క్యాపిటల్ ఉంటే మన స్టేట్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకు రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగిన తర్వాత మనకు హైదరాబాద్ లేని లోటు కొంచెం మనకు తీర్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అన్ని రాష్ట్రాలకి రాజధానులు మంచి రాజధానులు ఉన్నాయి. మనకు మంచి బెస్ట్ క్యాపిటల్ కావాలా.
ఏదో అక్కడ ఎక్కడి నుంచో ఒక 130-140 కిలోమీటర్ల దూరంలో ఆ రోడ్డు మార్గాన్ని ఉంటే రాజధాని అంత ఆమోదయోగ్యంగా ఉండదేమో నా అభిప్రాయం. అమరావతి ఒక సెంటర్ రాజధాని అయితే బాగుంటుంది నాకు. సార్, కొంతమంది మనతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే అమరావతిలో ఈరోజు కూడా నీళ్లు వచ్చేస్తాయి అని అంటున్నారు. అటువంటిది రాజధాని ఎందుకు, మచిలీపట్నం, విజయవాడ అలాగే గుంటూరు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో దీని మీద మీరేమంటారు? మరి హైదరాబాద్లో రావడం లేదు నీళ్లు. బాంబే ఈరోజు మునిగిపోయింది, బాంబేలో లేదా. బెంగళూరులో నీళ్ళు వస్తే వానొస్తే బ్రహ్మాండమైన వానలు మునిగిపోలే అని ప్రతి దగ్గర ఉండేటివే న్యాచురల్ కెమాటిస్ ఉంటాయి, జరుగుతుంటాయి. కాబట్టి ఏదో చిన్న ఇప్పుడు వాతావరణం మారినప్పుడు ఏదైనా కొంచెం వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయేది ఇంతకుముందు ఏం అంత రాదు. నా ఉద్దేశం అమరావతి ఉంటేనే బాగుండని ఉద్దేశం. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అమరావతి ఉంటే బాగుంటుందా, మావిగన్ ఉంటే బాగుంటుందా? దగ్గర 3 ఉంటేనే బాగుంటాయి. 3 ఎందుకని? ఖర్చు తగ్గద్దేమో అని. ఖర్చు తగ్గదంట. అంటే అమరావతికి ఇప్పుడు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. తర్వాత రైతుల దగ్గర నుంచి ఇన్ని ఎకరాలు కష్టపడి సేకరించారు. తర్వాత కూడా మనకు మావిగన్ ఎందుకు? ఇంకా తప్పదు, ఖర్చు పెట్టినప్పుడు ఇంకా అమరావతి తప్పదు కదా. ఖర్చు తక్కువ అయితే అది బాగుంటుంది. ఒక పౌరుడిగా నేను మాత్రం అమరావతికే ప్రపోజ్ చేస్తాను. ఎందుకు, ఎలా అంటే మా నాన్న ఒక ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాడు, బేస్ మట్టం సగం ఆపినాడు. నేను దాన్ని వచ్చి ఎట్నో ఆ కుటుంబంలో సంపాదించి ఎట్నో చేసి దాన్ని పూర్తి చేసి సంసారం నిలబెట్టుకుంటా. అంతేగాని దాన్ని తీసేసి కొలాబ్ చేసి ఇంకో దగ్గర పోతామా? పోను. దాన్నే డెవలప్ చేసుకోవాలా. అందులో ఇది ప్రైవేట్ది కాదు, ఒక ప్రభుత్వం, ఒక రాష్ట్రం, అర్థమైందా? దాన్నే చేసుకోవాలి. అందులో ఇంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా అదే రాజధాని మేము కూడా సమర్థిస్తున్నాము అని చెప్పున్నారు. కాబట్టి దాన్నే ఇప్పుడు కొన్ని కేంద్ర సంస్థలు చాలా వచ్చేసి ఉన్నాయి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి భూములు కేటాయించారు, వర్క్ జరుగుతూ ఉంది. బిడ్స్ బిలానీ వచ్చింది, పెట్రోల్ యూనివర్సిటీ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, ఎన్నో అమృత వచ్చింది. ఎన్ని వచ్చినాయండి, అవన్నీ వచ్చినాయి. ఇంకా క్వాంటమ్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ పెట్టినట్టు తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించారు. తమిళనాడులో కూడా కరుణానిధి, ఎంజీఆర్ పెట్టాడు కరుణానిధి పెట్టి జయలలిత పెట్టింది కరుణానిధి, తర్వాత వాళ్ళు పెట్టాడు స్టాలిన్. అందరూ కొనసాగిస్తున్నారు. దాంట్లో లోటుపాట్లు ఉంటే సవరించుకొని తర్వాత ముందడుగు వేయాలి మనం, అంతవరకే. కానీ ఇది కాదు, దీన్ని నాశనం చేస్తాను, నేను ఇంకో చూడబోతాను అంటే అది కాదు, అది సరైనది కాదు. నా అభిప్రాయం అమరావతికే అనేది బాగుంటుంది. 3 రాజధానుల్లో ఏదైతే మావిగన్ అని చెప్తూ ఉన్నారో అది సరైన విధానం కాదు. ఎందుకంటే ఆల్రెడీ రాజధానులు అనేది నిర్మాణం జరుగుతున్న సమయంలో దాన్ని ఆపడం అనేది ఎంతవరకు సమంజసం? తండ్రి కొంతవరకు ఇల్లు నిర్మిస్తే కొడుకు అనేవాడు పూర్తి చేయాలి, కానీ అక్కడికి ఆపకూడదు. ఆ దిశగా ప్రభుత్వాలు గతంలో తమిళనాడులో కూడా ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఇక్కడ కూడా రాజధాని అనేది ప్రారంభమైంది కాబట్టి దాన్నే ఏ కోసాన డెవలప్ చేస్తేనే బాగుంటుంది. ఆల్రెడీ సంస్థలు కూడా కొన్ని రావడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాబోయే ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే, అంటే ఏదైనా వైసీపీ ప్రభుత్వం ఒకవేళ వస్తే ఆ తర్వాత నిర్ణయం మార్చుకోవడం వల్ల మళ్ళీ రాజధాని రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇంతవరకు ఏదైతే ఖర్చు పెట్టారో ఇదంతా కూడా నీట బుగ్గిపాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా 3 రాజధానులు కాదు, అమరావతికే మొగ్గు చూపాలి అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.